ఒక శివ కొన్ని సందేహాలు అడిగాడు. అవి అందరూ సాధకులకి ఉపయోగపడతాయి. వాటికి సమాధానాలు ఈ వీడియోలో చెప్తాను. నాకు తెలిసినంత వరకు చెప్తాను. నా సాధన అనుభవాన్ని బట్టి మీకు అవి వివరిస్తాను. సరే, కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇక వారి వారి గురువులు ఏం చెప్పారు అనేది వాళ్ళు పాటిస్తూ ఉంటారు కాబట్టి కొంతమందికి రుచిస్తాయి, కొంతమందికి రుచించవు. ఇక వీడియోలోకి వెళితే మామూలుగా అష్టకాలు ఉంటాయి, దేవుళ్ళవి, దేవతలవి. స్తోత్రాలు ఉంటాయి, అష్టోత్తర శతనామావళులు ఉంటాయి, సహస్రనామాలు ఉంటాయి. వీటికి గురుపదేశం కావాలా అని అడిగారు. అంటే మనం మామూలుగా బీజాక్షరాలు ఉన్న మంత్రములు ఏవైనా సరే ఒక సిద్ధ గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర నుంచి మనం ఉపదేశం పొందుతాం. వారు ఏం చెప్పారో అది పాటిస్తూ ఆ యొక్క మంత్ర సాధన చేస్తాము. ఇక ఈ అష్టోత్తరాలు, శతనామావళులు, సహస్రనామాలు ఇటువంటివన్నీ ఎవరైనాను చేయొచ్చు. వీటికి గురుపదేశం ఉండాలి అని మీరు కానీ బలంగా అనుకున్నా, మీకెవరైనా చెప్పి ఉన్నా అది మీ ఇష్టం. నా ఉద్దేశం ప్రకారం ఇవి ఎవరైనాను చేసుకొనవచ్చు. ఎవరైనా, వీటికి ఎటువంటి విభేదాలు లేవు. ఎవరైనాను చేయొచ్చు. మహిళలు, పురుషులు ఎవరైనాను చేయొచ్చు. కాకపోతే కొన్ని మనం పాటిస్తుంటాం కాబట్టి అశౌచాలు అప్పుడు మాత్రం ఆపవలెను. మంత్రం మనం సిద్ధగురువు నుంచి తీసుకుంటాము. ఆయన చెప్పిన విధానంలో మనం చేస్తాము. ఆ గురువు గారు ఏం చెప్పారో అది పాటిస్తాము. అటువంటి మంత్రాన్ని మనం సిద్ధగురువు నుంచి తీసుకున్నప్పుడు, మంత్ర జపం చేసేటప్పుడు తప్పనిసరిగా మనం కింద ఆసనం అంటే దర్భచాప మరేదైనా వాడాలా, వాడకుండా చేయకూడదా అని అడిగారు. ఇక్కడ అనేకమైనవి ఉన్నాయన్నమాట. తప్పనిసరిగా మనం మన ఆసనం కింద, అంటే మనం కూర్చుంటాం కదా, బాచిపెట్లు వేసుకోను, పద్మాసనంలోనూ వజ్రాసనం లేదో మనకి తగ్గట్లు ఒక ఆసనంలో కూర్చుంటాము. ఆ కూర్చున్నప్పుడు తప్పనిసరిగా మనం కింద ఏదైనా వాడుకోవాలి. అంటే మన కింద ఆచ్ఛాదనం అంటే భూమికి మనకి మధ్యలో ఒక దర్భచాప కానీ, ఇక ఇప్పుడు మనం కూర్చునేవి అమ్ముతున్నారు, గుడ్డతో చేసినవి పెద్ద పెద్ద పట్టలాగా ఉంటాయి, వస్త్రములు అలా కుట్టి అమ్ముతున్నారు. వాటినైనా వాడచ్చు. కాకపోతే వీటిపై ఒక పట్టుగుడ్డ, అంటే ఒరిజినల్ పట్టు వాడలేం కాబట్టి ఒక పట్టుగుడ్డ వాడుకోవచ్చు. ఇక దర్భచాప మాత్రమే వాడాలి. ఎందుకు అంటే సరే, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఇక అదంతా సైన్స్లోకి వెళ్తుంది. అది తీసి పక్కన పెడితే తప్పనిసరిగా మనం దర్భచాప లేకపోతే ఏదైనా మాధ్యమం మనకి భూమికి టచ్ లేకుండా వాడాలి. మరి మంచం మీద పనుకొని చేయొచ్చా? ఆరోగ్యం కుదరలేదు, నీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెన్నుపూస ప్రాబ్లమ్స్ ఉంటాయి, మరి ఏదైనా ఉంటే ఎలా అంటే తప్పదు. ఆ యొక్క మీరు ఆ బెడ్ మీద, మంచం మీద పనుకుంటారు కదా, పనుకొని కళ్ళు మూసుకొని చేసుకోండి. జపమాల తప్పనిసరిగా వాడాలా అని అది మీ ఇష్టం. వాడకపోయినా మానసికంగా చేసుకుంటూ ఉండండి, ఇబ్బంది లేదు. ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రమే ఆ చాప వేసుకొని ఆ యొక్క ఆచ్ఛాదనం ఏదైనా కింద మనం పరుచుకొని ఆ యొక్క జపం చేయాలి. సహకరించిన వాళ్ళు ఇక మంచం మీదే ఉంటారు, అంటే ఆ బెడ్ మీద చేయొచ్చు, తప్పు లేదు. ఇది నా అభిప్రాయం. మరొకరి అభిప్రాయం నాకు తెలియదు. నా సాధనలో నేను తెలుసుకున్న ఇదన్నమాట. చిన్న ఉదాహరణ, కరోనా వచ్చింది నాకు, నేను మంచం మీదే పనుకొని ఉన్నాను. మరి మంచం మీద పనుకొని మానసికంగా జపం చేసుకుంటూనే ఉన్నాను. ఆ జపమే నన్ను కాపాడింది. సరే, ఒకరి అభిప్రాయాలు నాకు సంబంధం లేదు. అందువల్ల నా సాధనలో నేను తెలుసుకున్నది ఏంటంటే అదనమాట. గుర్తుపెట్టుకోవాలి శివులందరూ, అనేదా భావించవద్దు. ఇక మరొక సందేహము, మంత్రం రోజు చేయాలా? ఎస్, మంత్రాన్ని రోజు చేయాలి. కుదరని వాళ్ళు, హడావిడి జీవితం, ఉరుకుల పరుగుల జీవితం, మరి అలా ఉదయాన్నే లేస్తారు, స్నానం చేసినప్పుడు ఆ దేవుడికి నమస్కారం చేసుకున్నప్పుడు ఒక 11 సార్లు ఆ మంత్రాన్ని జపించి వెళ్ళండి. సాయంత్రం వస్తారు, మీకు చాలా టైం ఉంటుంది, సెల్లులో చూసుకోవడానికి టైం ఉంటుంది, టీవీలో నాటికలు చూసుకోవడానికి టైం ఉంటుంది. కాబట్టి
ఈ పిచ్చి ప్రశ్న అని నా అభిప్రాయం. మీకు కావాల్సినంత టైం ఉంటుంది. ఒక్క అరగంట కూర్చొని ఒక్క జపమాలు చేయండి చాలు. భక్తితో, శ్రద్ధతో, ఆ మంత్రాధిష్టాన దేవత దేవుడి మీద ప్రేమతో, ఆర్తితో అయ్యా అమ్మ అని చేయండి చాలు. సమయం లేదు అంటూ తప్పు. నా ఉద్దేశం ప్రకారం కావాల్సినంత సమయం ఉంటుంది. ఇక మీరు జర్నీ చేస్తున్నారు, మానసికంగా చేసుకుంటూ ఉండండి. రోజు చేయాలా? ఎస్, చేయాలి. ఒక 11 సార్లు చేయండి. కుదరకపోతే చేసి బయలుదేరండి. సాయంత్రం వస్తారు. రాగానే ఉంది వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, లేదంటే వివిధ రకాల నాటికలు. వాటిని పక్కన పెట్టి 1 గంట సాధన చేయండి. మంత్రం రోజు చేయకపోతే ఏమవుతుంది? ఏం కాదు, ఏమీ కాదు. గుర్తుపెట్టుకోండి. అపోహలు, అమ్మో ఆ సిద్ధగురువు దగ్గర మంత్రం తీసుకున్నాం, రోజు చేయటిలా ఆ మంత్రాధిష్టాన దేవత దేవుడు మనని తొక్కేస్తారేమో, హింసలు పెడతారేమో, బాధలు పెడతారేమో అని రకరకాల అపోహలు ఉన్నాయి. వద్దు, నమ్మబాకండి. ఏమీ కాదు, ఏమీ చేయరు. సో వాళ్ళే మన్ని క్రియేట్ చేసినప్పుడు వాళ్ళు మన ఎందుకు చేస్తారు? చేయరు. గుర్తుపెట్టుకోండి. ఎటువంటి కష్ట నష్టాలకి గురి చేయరు. వాళ్ళకి తెలుసు నువ్వే పరిస్థితిలో ఉన్నావో. అటువంటి అపోహలు వేడండి. ఇంకొక సందేహము, ఒకవేళ ఎవరైనా స్వర్గస్థులైతే మంత్రం చేయాలా అంటే, ఇక్కడ అశౌచము, కొంతమంది సంవత్సర సూతకము, ఏటి సూతకం అనేది పడతారు. వారు మాత్రం చేయకూడదు అని నా అభిప్రాయం. అంటే ఎవరు? సొంత తల్లిదండ్రి, తాతయ్య, నాయనమ్మ, అంటే నాన్న అమ్మ, వీరు స్వర్గస్థులైనప్పుడు మాత్రం 1 year పాటు చేయకూడదు. ఇది నా అభిప్రాయం. మీకు ఎవరెవరో ఏం చెప్తే నాకు సంబంధం లేదు. నా అభిప్రాయం ప్రకారం చేయకూడదు. పురస్చరణలాగా చేయకూడదు. మానసికంగా చేసుకుంటూ ఉండొచ్చు, అంత మటుకే. ఇది నా అభిప్రాయం మాత్రమే. వేరే వాళ్ళు ఏదైనా చెబితే అది మీ ఇష్టం, ఫాలో అయితే అవ్వండి, లేకపోతే లేదు. ఇది ఏటి సూతకంలో కూడా మనం దేవాలయానికి వెళ్ళిన గర్భగుడిలోకి వెళ్ళము, ఆ షటార్ని మన తలపై పెట్టించుకోము, మన గోత్రనామాలు చదివించుకోము, గుళ్ళో దీపారాధన చేయము. ఇవి పాటిస్తుంటాం. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. వేరే వాళ్ళు ఏదని చెప్తే నాకు సంబంధం లేదు. ఇక ఆ తర్వాత ఇంట్లో మహిళామణులకి అశౌచం వచ్చినప్పుడు ఆ 5 రోజులు చేయకపోవటమే మంచిది. ఆ 5 రోజులు పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా శుభ్రం చేసుకొని మీరు తలారా స్నానం చేసేసి ఇక సాధన ఆరంభించుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి శివలు. ఇంకొక విషయం, మంత్రము, బీజాక్షరములు ఉన్న మంత్రము తప్పనిసరిగా ఒక సిద్ధ గురువుని ఆశ్రయించి మాత్రమే తీసుకోవాలి అని నా అభిప్రాయము, నా అనుభవము. దీని ప్రకారం నేను చెప్పేది ఏమిటంటే, ఒక సిద్ధ గురువుని తప్పనిసరిగా ఆశ్రయించాలి, ఆ మంత్రం తీసుకోవాలి. అసలు మనం మంత్రం ఎందుకు తీసుకుంటాం? దేవుడు ఎందుకు గుర్తొస్తాడు? కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు గుర్తొస్తాడు. గుర్తొచ్చినప్పుడే వీటికి వెళ్తాము. వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చేయాల్సిందే. ఒక వర్క్ తీసుకున్నావు, పూర్తి చేస్తా అని చేయాలి. ఇది కూడా అంతే. కాకపోతే ఇటువంటి రకరకాల అడ్డంకులు వస్తాయి. వాటిని అధిగమిస్తూ నువ్వు నీ లక్ష్య సాధనకి చేరుకోవాలి. కొంతమంది తమ కోరికలు నెరవేరంగానే క్రమేపీ మర్చిపోతూ ఉంటారు. దాన్ని ఎలా వదిలేయాలి అంటే, ఆవు చెవులు 7 సార్లు ఆ మంత్రం చెప్పేసి వదిలేయచ్చు. ఏది మీకు కుదరనప్పుడు, ఇక చేయలేము అని అనుకున్నప్పుడు. కొంతమంది దివ్యానుభూతుల కోసం, దివ్య దర్శనాల కోసం చేస్తూ ఉంటారు, మంచిది. కొంతమంది ఇవన్నీ కాదు, మాకు మోక్షం కావాలని చేస్తూ ఉంటారు. కొంతమంది ఆ మంత్రాధిష్టాన దేవత దేవుని చూడాలి అని చేస్తూ ఉంటారు. చాలా మంచిదన్నమాట. ఈ వీడియోలో చెప్పిన మొత్తం నా అభిప్రాయాలు మాత్రమే, ఒకరి అభిప్రాయాలు కాదు, నా సొంత అభిప్రాయములు. ఒకళ్ళు ఏదైనా అనుకుంటే నాకు సంబంధం లేదు. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నేను చెప్తున్నాను. మరొక సందేహము, మంత్రం చేసేటప్పుడు ఆచమనం చేయాలా? ఎస్, చేస్తాం. మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు ఆచమనం చేస్తాం, చేయాలి. మంత్రఫలం ఆ దేవతా దేవుడి కంటే, ఆ మంత్రాధిష్టాన దేవతా దేవుడికి ధార పోయాలా? ఎస్, పోయాలి. పోసిన తర్వాత ఆ తీర్థాన్ని మనం తీసుకుంటాం. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అంగన్యాసాలు, కరన్యాసాలు మీ సిద్ధ గురువు చెప్పలేదనుకోండి, ఆచమనం చేసేయండి. చెబితే మీరు అంగన్యాస, కరన్యాసాలు చేయండి. చెప్పలేదు, తప్పు లేదు. ఎందుకంటే ఆ సిద్ధ గురువు మీకు మంత్రమే ఇచ్చాడు కాబట్టి మంత్రమే చేయండి. ఆయన ఏం చెబితే అదే ఫాలో కాండి. ఒకవేళ అంగన్యాస, కరన్యాసాలు ఇచ్చారు, చేయండి. ఇవ్వలేదు, ఆచమనం మాత్రం చేయండి, చేయాలి. కుదరదు ఆచమనం కొంతమందికి, అప్పుడు మానసికంగా చేసుకొని చేయండి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఆ శివ అడిగిన సందేహాలు
ఇలా ఈ సందేహములు ఆ శివ అడిగారు. అందరికీ ఉపయోగపడతాయి అని నేను ఈ వీడియోని చేస్తున్నాను. శివులు గుర్తుపెట్టుకోండి, ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. వారెవరో చెప్పారు, వీరెవరో చెప్పారు అని నేనేమి పట్టించుకోను. ఇది కేవలం నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే. నా అనుభవంలో నేను తెలుసుకున్నది మీకు వివరించాను. ఇంకొకటి, మీరు పుణ్యక్షేత్రాలు చేసుకుంటే ఇంకా ఇబ్బంది లేదు. కాశీ, అరుణాచలం, శ్రీశైలం, తిరుమల ఇలా ఇన్ని చోట్లైనా సరే పుణ్యక్షేత్రములు అక్కడ మీరు కానీ ఉండి చేసుకుంటే చాలా చక్కటి ఫలితములు త్వరగా వస్తాయి. సరే, అందరికీ కుదరదు, కుదిరిన వాళ్ళు చేసుకోవచ్చు. మరియు ఆ క్షేత్ర పాలకుల అనుమతి కావాలి. అనుమతి ఉన్న వాళ్ళు వెళ్ళి చక్కగా చేసుకుంటారు. వాళ్ళు ఎవరైనా సరే ఆ యొక్క మంత్రానుష్ఠానము, ఆ మంత్ర జపము అక్కడ సాధన చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. కుదిరిన వాళ్ళు మీ ఇల్లే పుణ్యక్షేత్రం, మీ పూజా గదే ఆ యొక్క దేవాలయం కాబట్టి అక్కడే చేసుకోండి, తప్పు లేదు. ముఖ్యంగా మహిళలు ఎక్కడికి వెళ్ళొద్దు. మీ ఇల్లే మీకు పుణ్యక్షేత్రము, పెద్ద దేవాలయం, అక్కడే కూర్చొని ఆ పూజా మందిరంలోనే చేసుకోండి. మీకు ఎవరైనా సరే పెద్దలు తోడు లేనిదే ఎవరు వెళ్ళొద్దు పిచ్చి పిచ్చిగా. మేము అక్కడికి వెళ్ళి చేస్తాం, మేము ఇక్కడికి వెళ్ళి చేస్తాం, వద్దు. మహిళా మండలు ఆపేసేయండి, మీ ఇంట్లోనే కూర్చొని చేసుకోండి. ఎందుకంటే ప్రస్తుతం కలికాలం, రోజులు బాగోలేవు. ఏమన్నా అయితే తర్వాత ఇబ్బంది పడతారు. మరియు నెపం వేటి మీద పడుతుందో అర్థం చేసుకోండి. కాబట్టి అతి తెలివితో ఏదో సాధించాలి అని మహిళలు, పురుషులు కూడా ఆ కాలలీవనంలో ఒంటరిగా చేస్తాం, లేకపోతే ఆ కొండలెక్కి ఒంటరిగా చేస్తాం, సముద్రం ఒడ్డున ఒంటరిగా చేస్తాం, ఇవి మానుకోండి, ఇంట్లో కూర్చొని చేసుకోండి. ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి, అన్యదా భావించవద్దు. గుర్తుపెట్టుకోండి శివులు. ఆ శివ ఈ సందేహాలు అడిగారు, నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. శివలు అన్యదా భావించవద్దు, మరొక విధంగా భావించవద్దు. నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఈ యొక్క సూచనలు ఫాలో కావచ్చు. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.